దేవుని నామమున స్తోత్రములు. మీకందరికీ నా హృదయపూర్వకమైన వందనములు. ప్రైజ్ ద లార్డ్. చాలా సంతోషం అండి. దేవుడు ఇది నాన్న పునరుత్థానపు ఆరాధన ఆశ్చర్యకరంగా జరిగించారు. అందుని బట్టి ఒక నిమిషం స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. అలాగే ఈ నల్గొండలో కూడా ఎంతో దీవెనకరంగా దేవుడు జరిగించారు. దేవుడు సమస్తమును మహిమకరంగా జరిగించిన యేసుకి స్తోత్రం చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. ఈరోజు వాగ్దానం ఏంటండి? కీర్తనలు 92 చాప్టర్ 13 వర్స్. యెహోవా మందిరంలో నాటబడిన వారు దేవుని ఆవరణంలో వర్ధిల్లుదురు. దేవుని ఆవరణంలో వర్ధిల్లుదురంట. దేవుడు మనకి ఎంత చక్కటి మాట ఇచ్చారంటే, మనం చూస్తే దోస్ హూ ఆర్ ప్లాంటెడ్ ఇన్ ద హౌస్ ఆఫ్ ద లార్డ్ షెల్ ఫ్లోరిష్ ఇన్ ద కోర్ట్స్ ఆఫ్ అవర్ గాడ్. ఇక్కడ మనం చూస్తే దేవుడు తన ఇంటిలో నాటడం, అది ఒక విత్తనం ఉందండి. ఆ విత్తనము మనం ఫస్ట్ ఏం చేయాలి? మట్టి తీయాలి. ఇలా తీసి దాంట్లో విత్తనం వేసి దాన్ని మట్టి అంతా క్లోజ్ చేసిన తర్వాత కొంచెం వాటర్ చెమ్మ అట్లా మనం పోస్తాం. అది నెమ్మదిగా 2 రోజులు 3 రోజుల తర్వాత అదేముందంటే చిన్న మొక్కలాగా వస్తుంది. ఆ మొక్క స్టెమ్ ఎలా ఉంటుందంటే సన్నంగా ఉంటుంది కదా. ఆ స్టెమ్ సన్నంగా ఉంటుంది. ఆ తర్వాత అది కొంచెం ఎదిగి ఎంత పెద్దది అవుతుంది. ఎంత పెద్దది అయిన తర్వాత అట్లా అది అలా పెద్ద చెట్టులాగా అవుతుంది. అంటే ఆ విధంగా దేవుడు మనల్ని మందిరంలో నాటాడండి. నాటిన వారము వర్ధిల్లాలి. మనం కీర్తన గ్రంథంలో ఒక పాట ఉంటుంది. అంటే మా సిలుప్రసాద్ స్వామి గారు రాశారు ఈ పాట. ఒకసారి పాడుకుందామా? యెహోవా మందిరమునకు వెళ్ళుదమని జనులు నాతో అనినప్పుడు నేను సంతోషించితిని. అదొకటి. మళ్ళీ పాట 84వ అధ్యాయంలో ఉంటుంది కదా. దేవా నీ నివాసములు ఎంత రమ్యములు, ఎంత రమ్యములు, అవి చూడగోరిన ప్రాణము ఆశపడుచున్నది, అవి సొన్నసిల్లుచున్నవి. దేవా నీ నివాసములు ఎంత రమ్యములు, నీ బలిపీఠమునొద్దనే పిచ్చుకలు వసయింతురు, వానకు వెలకు గూటి స్థలము దొరికేను. హృదయమా పాడుమా, హృదయమా పాడుమా ప్రభు యేసుని కీర్తనల్. దేవా నీ నివాసములు ఎంత రమ్యములు, నీ మందిరావరణములు నివసించువారు ధన్యులు. నీ వలన బలముందెదరు, నిత్యము నిన్ను స్తుతింతురు. హృదయమా పాడుమా, హృదయమా పాడుమా ప్రభు యేసుని కీర్తనల్. దేవా నీ నివాసములు ఎంత రమ్యములు, ఎంత
హల్లెలూయా. శిలువ ప్రసాద్ మావయ్య రాశారు ఈ పాటలు, 2 పాటలు. మనం చూస్తే దేవుని మందిరంలో నివసించువారు ధన్యులు, వారు నిత్యము స్తుతించుదురు. మందిరము, ఈ మందిరం అనేదండి, మన పాత నిబంధన కాలంలో చూస్తే మందిరం కట్టాలని దావీదు ఎంతో ఆశపడ్డాడు. పాపం సామాను తెచ్చుకున్నాడు, మందిరానికి కావాల్సినవి అన్నీ తెచ్చుకున్నాడు. మందసం ఉంటే అక్కడి నుంచి అది తీసుకుని వచ్చి తెచ్చేటప్పుడు చూసి ఆ మందసాన్ని చూసి నాట్యం వేసి తన భార్య అతన్ని అసహించకుండా పట్టించుకోకుండా దేవుని స్తుతిస్తూ నాట్యం వేస్తూ ఆయన ఉండగా ఎంతో ఆయన కష్టపడి అన్నీ సమకూర్చుకొని మందిరం కట్టాలని ఆశపడి ఉండగా దేవుడు అన్నాడు, నీ చేతులు రక్తముతో నిండి ఉన్నవి కాబట్టి నువ్వు మందిరం కట్టదు, నీ కొడుకు కడతాడు. సొలొమోనుతో దేవుడు కట్టించాడండి. అప్పుడు దావీదు ఎంత బాధపడి ఉంటాడో, కట్టాలని ఆశపడ్డాడు, అన్నీ సమకూర్చాడు. కానీ దేవుడు అన్నాడు, నో నో నో, యు ఆర్ నాట్, నీ సన్, నీ కొడుకు కడతాడు అనేప్పుడు. అంటే మందిరం యొక్క విలువ తెలిసిన వాళ్ళు చాలా ఆశతో ఇదే వేరుంటుంది. అందుకే ఈ దావీదు కీర్తనలో ఇది కోరహు కుమారులు రాసిన కీర్తన ఇది. ఇందులో మనం చూస్తే ఎంత మందిరం గురించి వాళ్ళు ఎంత నీ మందిరం చూడాలని ఉందయ్యా, ప్రాణము ఆశపడుతున్నది, సొమ్మసిల్లుతుంది. జీవం గల దేవుని దర్శించుటకు నా హృదయము నా శరీరం ఆనందముతో కేకలేచున్నవి, ఆనందముతో కేకలేచున్నవి. వారు ఆ విధంగా రాసుకుంటూ మందిరం చూడాలని, మందిరం యొక్క ఇంట్రెస్ట్ ఒక్కొక్కరికి ఉన్నది. ఇప్పుడు కాలంలో మనం చూస్తే మందిరంలో ఉండటానికి ఎవరు ఇష్టపడట్లేదు. ఎందుకనంటే వారు బయట ఎక్కువ కోరుకుంటున్నారు. మనం చూసి ఏలీ కుమారులు ఉన్నారండి, దేవుని మందిరంలోనే ఉన్నారు కానీ దేవుని ప్రతిష్టాపనలు వాళ్ళు భుజిస్తున్నారు, తండ్రితోనే ఉంటున్నారు, తండ్రి యొక్క సేవలోనే కొనసాగబడుతున్నారు. కానీ వాళ్ళలో లంచగొండం ఏర్పడింది. వారు చేస్తున్నది దేవునికి అవిధేయతగా కనపడిందండి. ప్రభువు అందుకే ఏలి సమర్పించిన, ఏలి ప్రతిష్ఠించుకున్న వాళ్ళు కూడా ఉన్నట్లు ఉన్న ప్రభు దృష్టికి వాళ్ళు చాలా భారం కలిగించారు. కాబట్టి దేవుడు దర్శించలేకపోయాడు మందిరాన్ని. దేవుడు మాట్లాడలేని పరిస్థితి అయిపోయింది. దేవుని స్వరం వినబట్టలేదు. ఏలి భక్తుడే, అతను దేవుని ప్రత్యక్షత కలిగినోడు, ప్రతిష్ఠించబడిన యాజకుడే. కానీ ఏలి తన కుమారులకి బుద్ధి చెప్పాలనుకునే టయానికి ఏమైపోయిందంటే వాళ్ళు పెద్దవాళ్ళు అయిపోయారు. ఏలి అప్పటి వరకు వాళ్ళు ఏం చేస్తున్న మౌనంగా ఉండి చెప్పాలనుకున్న సమయానికి వాళ్ళు వినట్లేదు. ఎందుకంటే ముందంతా ఆయన వాళ్ళకి ఇష్టానికి అప్పచెప్పారు. ఇప్పుడు వాళ్ళు ఎలా ఉన్నారంటే ఇలా ఉన్నారు. మనం చూస్తే ఏలీ కుమారులు ఎంతసేపటికి హై పొజిషన్లో ఉండాలనే కోరుకుంటూ వచ్చారు. కానీ దేవుని కొరకు త్యాగముతో విధేయతతో ఉండాలి అనే ఆశ, ఆ ప్రతిష్టత, ఆ వైరాగ్యం అనేది వారిలో మనం చూడలేం. అయితే మందిరంలో సమూయేలు ఉన్నాడండి. అతను ఎలా ఉన్నాడో తెలుసా? మందిరాన్ని శుభ్రం చేసుకుంటున్నాడు, మందిరం యొక్క కిటికీలు తీస్తున్నాడు, శుభ్రం చేసుకుంటున్నాడు, మందిరం యొక్క పనులు చేసుకుంటున్నాడు. దేవుడు అతన్ని దృష్టించాడు. అతడు దేవుని స్వరాన్ని విన్నాడు. ఏలితో మాట్లాడలేదు దేవుడు. ఎందుకంటే ఏలి ఒకవేళ విన్నా కూడా తన బిడ్డలకి అనుకూలంగా ఒకవేళ ఆయన ప్రవర్తిస్తాడేమో. దేవుడికి కూడా ఏలితో చెప్పడానికి ఇష్టపడలేదు. ఎందుకంటే చెప్పాల్సిన టైంలో అతను చెప్పలేకపోయాడు. పరిచర్య ఇప్పుడు మనం చూస్తే దైవజులేసన్ గారు ఎంతో జ్ఞానంగా చేశారు. కొంతమందిని ఒక పీరియడ్ ఉంటుంది కదా. ఇప్పుడు ఎలా చేశారు? కొద్ది దినములు పెద్దవాళ్ళ దగ్గర ట్రైనింగ్ అనేది పెట్టారు. వాళ్ళ దగ్గర రకరకాల సేవకుల దగ్గర ఒక్కొక్కరు ఒక్కొక్క నడిపింపు, అందరూ ఒకే ట్రైనింగ్ అయినా ఒక్కొక్కరు ఒక్కొక్క నడిపింపులో నడిపించబడిన తర్వాత వాళ్ళని ప్రతిష్ఠిస్తారు. వాళ్ళని సీనియర్గానో లేకపోతే వాళ్ళకి ఒక సంఘాలు ఇచ్చినప్పుడు. ఎందుకంటే మనం చూస్తే యేసయ్య దగ్గర శిష్యులందరూ యేసయ్య దగ్గర ఒక్క చోటే కూర్చొని వాక్యం వింటూ చేశారు.
ఎప్పుడు వాళ్ళ పరిచర్య వారి యొక్క ఇది వచ్చినప్పుడు సెపరేట్ అయ్యారు. సెపరేట్ అవ్వటం వలన తోమా ఏమో ఇటు ఇండియాకి రావటం, ఆ తర్వాత పౌలు గారు ఎథెన్స్ అని అట్లా ఆయన వెళ్ళాడు. పేతురు గారు ఇంకొక ప్రాంతంలో చేయటం, అట్లా ఒక్కొక్కరు స్ప్రెడ్ అయిపోయి దేవుని వాక్యం స్వార్థ ప్రజ్వలింపబడింది. అదే ఒకే చోట ఉంటే వాళ్ళు గుద్దుకునే వాళ్ళేమో, వాళ్ళు తర్కం పెట్టుకునే వాళ్ళము, వాళ్ళు బలహీనతలు కలిగేమో. ఇక్కడ ఏలి చేసిన బిగ్గెస్ట్ మిస్టేక్ ఏంటంటే వారికి పరిచర్య గురించి తెలిసిన వాళ్ళకి నేర్పించాడు చేశాడు, కానీ వాళ్ళని సెపరేట్ చేస్తుంటే వాళ్ళకంటే ఒక బాధ్యత అనేది ఉండేది. అప్పుడు వాళ్ళు ఈ పనులకి వాళ్ళు బానిసలయ్యేవాళ్ళు కాదు. చాలామంది మనం బ్యాప్టిస్ట్ సంఘాల్లో నేను మా మమ్మీకి మా డాడీకి ఆండ్రూ పాస్ట్ గారు అంటే వివాహం చేసింది. ఫస్ట్ మందిరం కట్టినప్పుడే ఫస్ట్ వీళ్ళ మ్యారేజే జరిగింది. అయితే ఆ పాస్ట్ గారి దగ్గర మా నాన్నగారు పరిచర్య బాగా చేసేవాళ్ళు కాబట్టి ఆయనకి చాలా అభిమానం, ప్రేమ. సండే స్కూల్ టీచర్ మా నాన్నగారు అప్పుడు. ఆ తర్వాత సాయంత్రం అయితే పాస్ట్ గారితో పాటు కలిసి కూటాలకి అన్నిటికీ వెళ్తూ ఉండేవాళ్ళు. అప్పట్లో లైట్స్ ఉండేయంట, ఇట్లా నెత్తి మీద పెట్టుకొని వెళ్తారు కదా, ఏదో అంటారు కొండల మీద, కొండలు ఉండేవి కదా, కొండలు విజయవాడ అంతా కొండలే కదా, ఆ లైట్లు పెట్టుకొని పాస్టర్ గారితో బాక్స్ పెట్టుకొని ఇంకా 2-3 సంఘ పెద్దలు కలిసి వెళ్ళేవాళ్ళంట. ఎక్కడ ఒక్క రోజుకి 5-6 కూటాలంట బ్యాప్టిస్ట్లో. మొన్న నేను వెళ్ళినప్పుడు కూడా అది నేను చూశాను, వాళ్ళు ఆ విధంగా చేస్తున్నారు. పక్కన పెళ్ళి కార్యక్రమం జరగాలి, అదే పని మళ్ళీ చావు కార్యక్రమం, మళ్ళీ అదో ఆదరణ కూడిక, ఇట్లా జరుగుతూనే ఉన్నాయండి. అయితే ఆయన కొడుకున్నాడు, ఆయన చనిపోయారు. ఆయన కొడుకు బలమైన సేవ చేస్తున్నాడు. దేవుడు ఆ విధంగా ఏర్పాటు చేసుకున్నప్పుడు ఆ అబ్బాయి కూడా ఎవరి దగ్గర ఎలా ఉండాలి, ఎలా మాట్లాడాలి, చాలా అనుగుణంగా ఆ అబ్బాయి పరిచర్యలో కొనసాగబడుతున్నారు. ఇక్కడ మనం చూస్తే ఏలి కుమారులకి పరిచర్య తెలుసు, అన్నీ తెలుసు, కానీ వాళ్ళని సెపరేషన్ చేస్తుంటే వారి పరిచర్యతో వాళ్ళు చేసుకునేవాళ్ళు ఈ పరిస్థితికి వచ్చేవాళ్ళు కాదని నేను అనుకుంటున్నాను. ఎందుకనంటే ఒకరికొకరు ఏమవుతుందంటే మాకు వచ్చు, మేము చెప్పగలం, మేము ఇది చేయగలం, మేము అది, ఈ డిఫరెన్స్ వల్ల ఏలి మందిరానికి అందరూ వస్తున్నారు, కానీ ఏలి కుమారులు 2-3 కనబట్టలేదు. ఏమి అని అంటే ఆడు జరిపిస్తున్నాడు, ఈడు జరిపిస్తున్నాడు, మేమెందుకు రావాలి, ఈ వంతులు. కాబట్టి దేవుని మందిరానికి దూరం అయిపోతూ వచ్చారు. జాగ్రత్త ప్రియమైన వాళ్ళారా, దేవుని మందిరంలో నివసించేవారు ఇంకా జాగ్రత్తగా ఉండాలి. దేవుని మందిరంలో ఉన్నవారు ఇంకా జాగ్రత్తగా ఉండాలి. ఆదాము హవ్వ ఉన్నారు, దేవుని ఏదైనా తోటలోనే ఉన్నారు వారు ఇరువురు. ఉన్నప్పుడు ఎప్పుడు సాతాను వచ్చి వాళ్ళ మనసుని చెరిపివేసిందో అప్పుడు ఏమైపోయారండి, వాళ్ళు దేవుని దృష్టికి అవిధేయులుగా ప్రవర్తించారు. దేవునికి అయిష్టంగా వారు కనపరుచుకున్నారు. అంటే అయిష్టంగా అంటే దిగంబరులుగా అయిపోయారు. వారి పరిస్థితి దారుణమైపోయింది. అప్పుడు ఏమైపోయింది, దేవుడు ఏం చేశారంటే వీళ్ళకి కచ్చడాలు కట్టించి, అంటే బట్టల్లాగా వాళ్ళకి వేసి వాళ్ళని అక్కడ ఉంచకుండా, ఆ పరిశుద్ధమైన ఆ ప్లేస్లో ఉంచకుండా వాళ్ళని తరిమేయటం జరిగింది. అప్పుడు ఏమైంది, కష్టపడ్డారు, చెమట వచ్చారు, పిల్లల్ని ప్రసవ వేదనతో కన్నారు, చాలా కష్టపడ్డారు. బిడ్డల్ని అందరినీ సమానంగా చూస్తున్నా కూడా వాళ్ళలో కక్షలు ఏర్పడినాయి, వాళ్ళలో క్రోధం ఏర్పడింది. ఒకరిని మించి అప్పుడు రోజుల్లోనే ఉందండి కయ్యూను హేబేలు. అన్న సమర్పించాడు, అన్నకి బలి అర్పణ అంటే ఆయనే చేశాడు. ఇతను చేసిన అర్పణలో కూడా శ్రేష్టమైన చేస్తాడు. ఇతనేమో ఏదో తెచ్చి అన్న పెట్టేస్తాడు, ఇతనేమో శ్రేష్టమైనది తెచ్చాడు. అన్నకి కోపం వచ్చింది. దేవుడు ఎవరిది అంగీకరించారంటే దేవుడిని అనాలా, లేకపోతే హేబేల్ చేసిన దానికి అనాలా? హేబేల్ని చంపేశాడు. హేబేల్ రక్తం మొరపెట్టింది. అన్నాదమ్ముల మధ్యలో, అక్కా చెల్లెల మధ్యలో, అక్కకి కొంచెం ఏదన్నా పెద్దది కదా అనిస్తే అక్కని పక్కన త్రోసేస్తారు, అక్కని అవమానించడం, పెద్ద చిన్న లేకుండా మాట్లాడటం. అరే నేను చిన్నదానే ఆఖరిదానే ఇట్లా మాట్లాడకూడదే అని లేదు. ఇంకోటి కవ్విస్తుంటే ఇది మాట్లాడటం. దేవుని మందిరంలో ఉన్న వాళ్ళే ఆ విధంగా ప్రవర్తిస్తే
బయట ఉన్న వాళ్ళకి మనం ఏం చెప్పగలం కదా? దేవుని అందరూ వస్తారండి, అక్కడున్న వాళ్ళ సరౌండింగ్స్ భక్తి ఉండదు. ఏమంటారో తెలుసా? నేను ఒక చోట విన్నాను, సేవకులందరూ ఉన్నారు ఒక చోట. అయితే వాళ్ళు అంటున్నారు కదా, అమ్మో దేవుని రాజ్యంలో అయినా ఏది నూతన యెరూషలేములో అయినా ఓ మూలన చీపుడు ఉన్న ప్లేస్లోనే ఉంటే మా స్థానం అనేది దొరికితే చాలంట. నువ్వు ఎందుకు వచ్చావు? ఏ విధంగా నువ్వు సమర్పించుకొని వచ్చావు? త్యాగంతో వచ్చిన వాళ్ళు మనమే ఆ మాటలంటే లోకంలో నడిచేవాళ్ళు ఏమనుకుంటారు కదా? అది ఎప్పుడో జరిగిన సన్నివేశంలేండి. అది ఎప్పుడో నా చిన్నప్పుడు ఎక్కడో జరిగింది అది. ఆ మాట అన్నప్పుడు నవ్వుకున్నాం మేమందరం. మూలకు ఉండటానికి మనం వచ్చింది అని అనుకొని మేము నవ్వుకున్నాం. అంటే ఆ విధంగా ఒక్కోసారి విశ్వాసంలో సన్నగిల్లటం, లేకపోతే బలహీనత కలిగినప్పుడు అట్లా మాటలు వస్తాయి. కానీ అలాగని వాళ్ళు ఉండాలని కాదు. శ్రేష్టమైన దానికోసమే ప్రతి ఒక్కరు వచ్చి ఉన్నారు. అయితే మనం ఇక్కడ చూస్తే ఆ విధంగా సమూయేలు దేవుని మందిరంలో ఎదగటం, సమూయేలు దావీదుని అభిషేకించాడండి. మీరు ఆలోచిస్తే సౌలునేమో దేవుడు అభిషేకించాడు. సౌలు ఇంట్లో నుంచి రావాల్సిన రాజులే కానీ అది పరిపాలన కానీ అదేంటో దేవుడు సౌలు కుటుంబీకులు ఎవ్వరికీ చెల్లలేదు, కానీ దావీదుకి దేవుడు ఏర్పాటు చేశాడు. దావీదు ఆ రాజ్యం పరిపాలించడానికి దేవుడు సహాయం చేశాడు. దావీదు మందిరం కట్టాలని ఆశించాడు, కానీ దేవుడు ఇవ్వలేదు, సొలొమోనుకి ఇచ్చాడండి. సొలొమోను దేవుని మందిరం కట్టాడే కానీ మంచి బంగారం తెచ్చాడు, పెద్ద స్థలం కొన్నాడు, మందిరం అబ్బో అసలు వైభవంగా కట్టాడు. వరంగల్లో కూడా ఏదో పెద్ద మందిరం కట్టాడంట. అది ఇంటర్నేషనల్, నేను అది చూడాలని చాలా ఆశపడుతున్నాను, కానీ ఎప్పుడో దేవుని చిత్తం అయితే వెళ్ళాలి ఒకసారి. అయితే అంటారు మందిరం పెద్దది కట్టారు, పెద్ద పెద్ద అదేంటి డయాగ్రామ్స్ ఉన్నాయి, పెద్ద వాగ్దానం. సొలొమోను బాగా కట్టాడు, కానీ ఎంత కట్టినా కూడా అతను చేసిన పొరపాటు ఏంటో తెలుసా? బంగారం కోసమనో వెండి కోసమనో దేనికోసమో ఆ విధంగా అన్ని మందిరం కోసమే తెచ్చాడు చేశాడు, కానీ అతను చిన్న చిన్న తప్పులు చేసుకుంటూ వచ్చాడు. అమ్మాయిల్ని తెచ్చుకున్నాడు, భార్యల్ని, అంతమంది భార్యని తెచ్చుకొని పెళ్లి చేసుకొని విగ్రహారాధనకి బానిసైపోయాడండి. అసలు నువ్వు దేనికి ఇదంతా కట్టావంటే మందిరమే, దేవుని మహింపరచాలని కట్టాడు. అతను మందిరంలో ఉండి దేవుని స్తుతించాల్సిన వ్యక్తి కట్టినోడు ఏమైపోయాడండి? కట్టినోడు, మందిరం కట్టినవాడు ఏమైపోయాడు? చెప్పండి? మందిరంలో ఉండలేదు, మందిరంలో దేవుని స్తుతించలేదు, మందిరంలో ఏ పని అతని ద్వారా దేవుడు ఇంకా జరిగించలేకపోయాడు. సొలొమోను మందిరం కట్టాడు, పెద్ద మందిరం కట్టాడని చెప్పుకోవటం తప్ప ఆ గోడ ఒకటి మిగిలింది ఇప్పుడు ప్రస్తుతానికి. ఆ యెరూషలేములో ఇజ్రాయెల్ ప్రజలు అక్కడ నిలబడి రీసెంట్గా కొన్ని వీడియోస్, నేను డిస్కవరీ ఇజ్రాయెల్ అని కొన్ని ఉంటాయి, ఆ ఛానల్స్ నేను సబ్స్క్రైబ్ చేసుకున్నా. వాళ్ళు పెడతా ఉంటారు, వాళ్ళ ఆజ్ఞలు పట్టుకొని ఒక కచ్చడం ఒలీవల ఆకు అది పట్టుకొని ధ్యానిస్తూ ఎగురుతా ఆనందిస్తా వాళ్ళు చాలా ప్రతిష్టాత్మకంగా వాళ్ళు పాటిస్తారంట. కానీ సొలొమోను దేవుని మందిరంలో ఒక్కసారేమో దేవుని దర్శనం పొందాడు. అది కూడా ఏంటి? అయ్యా నాకు వెండి బంగారం వద్దు, నాకు కావాల్సింది జ్ఞానం కావాలని అడిగినాడు. దేవుడు జ్ఞానం ఇచ్చాడు. అదే కానీ దేవుడిని అయ్యా ఇది కూడా కావాలంటే దేవుడు ఇచ్చేవాడే. మన దేవుడు అడుగుడి మీకు ఇయ్యబడును, వెతుకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును, అడుగు వానికి ప్రతి వానికైనా ఇస్తాడు. అదేమో పెద్ద ఆ టైం ఏమో బడాయిగా ఏం చెప్పాడు? నాకేమొద్దు, నాకు జ్ఞానం కావాలన్నాడు. అందుకే మనం అడిగేటప్పుడు ప్రభువుని కదా మనం అడుగుతుంది, మనుషుల్ని కాదు కదండి. మనుషుల్ని అడిగితే ఈరోజు ఇస్తాడు, రేపు దెప్పేస్తుంటాడు ఊరికి చూసినప్పుడల్లా. అదే కానీ నువ్వు దేవుడిని అడుగుంటే దేవుడు ఇచ్చేవాడు కదా. సొలొమోను అదొక్కటి అడగకుండా దేవుడి జ్ఞానం అడిగాడు, జ్ఞానంతోనే మందిరం కట్టాడు, జ్ఞానంతోనే అన్నీ చేశాడు. కానీ అతను దేవుణ్ణి కానీ వెండి బంగారం ఆ టైంలో కానీ అడిగితే ఈ అమ్మాయిలు వచ్చేవాళ్ళు కాదు, తను విగ్రహారాధకుడిగా అయ్యేవాడు కాదు. దేవుని మందిరంలో ఆరాధించాల్సిన వ్యక్తి విగ్రహారాధనకి బానిసైపోయాడు.
బలికి ఇవ్వటానికి వాళ్ళతో పాటు ఏకీభవించేశారు. మరి మందిరం పరిస్థితి ఏంటి? చాలామంది మందిరంలోనే ఉన్నట్లుంటారు, మందిరాన్ని కడతనే ఉంటారు, కానీ మనస్సులు మాత్రం సాతానికి అప్పజెప్పబడుతూ ఉన్నారు. సాతానికి అప్పజెప్పబడుతూ ఉన్నారు. మనస్సులు దేవుని వైపు త్రిప్పబడట్లేదు. దేవుని వైపు త్రిప్పబడేటట్లు ఉండాలి. దేవుని అడగాలి, దేవుని ఆశ్రయించాలి. ఆ విధంగా ఉండాల్సిన సొలొమోను ఏమైపోయాడంటే, మందిరం పెద్దదే ఉంది, మందిరంలో ఎక్కి వెళ్ళచ్చు, యాజకుల్ని పెట్టుకున్నాడు, అన్నీ చేశాడు, కానీ అతను మాత్రం దేవుని మందిరంలో అడుగు పెట్టలేకపోయాడు. ఎటు తన అడుగులు వెళ్ళిపోయినాయండి. కట్టేది గ్రేట్ కాదు, దేవుణ్ణి ఆరాధించడం. అందుకే దేవుడు అంటాడు, నీ అర్పణలు నీ బలి కాదు కాదు నేను కోరుకుంటుంది. ఏమన్నా ఉందండి, ఒక మాట ఉంటుంది, అది నెహెమ్యా గ్రంథంలో ఉండొచ్చు. ఆ మాట మనం చూస్తే సారీ, చాలామంది మందిరం కట్టేయాలంటే మేము అది కట్టండి, గుడ్, వెరీ గుడ్. కానీ కట్టిన తర్వాత నువ్వెలా ప్రవర్తిస్తావు, నువ్వెలా, నీ పరిస్థితి ఎలా ఉంది అని ఆలోచిస్తే, లేదు, మందిరంలో ఆరాధించడం లేదు. పెద్ద పెద్ద మందిరాలే, కానీ మందిరంలో ఒక్క నిమిషం నిలబడి ప్రార్థన చేయలేకపోతున్నారు. మనస్ఫూర్తిగా కట్టినందుకు కూర్చొని మనస్ఫూర్తిగా దేవుని ఆరాధించలేకపోతున్నారు చాలామంది అండి. నన్ను తప్పుగా అనుకోకండి. దేవుని మందిరంలోనే సేవకులు పిల్లలు ఉంటారు, దేవుని మందిరంలోనే సేవకులు ఉంటారు, కానీ ప్రార్థనలు ఉండవు, విజ్ఞాపనలు ఉండవు. మొన్న నేను గోరంట్లోకి వెళ్ళానండి. అసలు నాకెంత ఆశ్చర్యం వేస్తుందంటే, సాయంత్రం పూట జయక్క అని నేను తను కలిసి శారదా కాలనీలో కర్నూలులో కలిసి సేవ చేస్తాం. అప్పుడు ఈ అబ్రహం పాస్టర్ గారు నాకు ఎవరో తెలియదు. తిని ఎప్పుడు మా అన్న అంటా ఉండేది. హెల్త్ తనకి ఎప్పుడు బాగుండేది కాదు పాపం, ఓవర్ బ్లీడింగ్తో బాధపడుతుండేది. అయితే ఎంత పని చేసేదంటే, ఎక్కువ పొయ్యి దగ్గర ఉండేది. నాకు పని వచ్చింది, నేను వంట చేయగలుగుతానంటే తనే. ఎందుకంటే తను కూరగాయలు నేను చాలా స్లో, నాకు స్టార్టింగ్లో ఏ వరకు పని వచ్చేది కాదు, స్లోగా ఉండేది. తను చాలా స్పీడ్, ఎంత స్పీడ్ అంటే అంత స్పీడ్. మేరక్క గారు ఈ ఆగస్ట్ నెల వచ్చినా, లేకపోతే గుడారాల పండుగ వచ్చినా జయ జయ అని పిలిచేవాళ్ళు, గోరెంట్లు పెట్టేసుకునేవాళ్ళు తన్ని. అంత యాక్టివ్గా ఉండేది. తన దగ్గర నేను చాలా వరకు పనులు నేర్చుకున్నాను కూడా. తన స్పీడ్ కూడా నాకు వచ్చింది. అయితే నాకేం వచ్చేది కాదు, పరిచర్య ఎలా చేయాలో తెలిసేది కాదు. తన కర్ణాటక కదా, ఫుడ్స్ అసలు ఫుడ్ భలే చేసేది. అది ఎగ్ టమాటా వేసిన గారు శారదా కాలనీలో మేము ఉన్నప్పుడు అన్నకి చెన్నై ఫుడ్ టిఫిన్స్ చేసేది. ఊతప్పమని, ఇడియాప్పమని. ఈ అక్క ఏమో ఎక్కువ ఇడ్లీ, దోశలు, పులిహోర అట్లా చేసేది. ఈ అక్క వచ్చేసరికి ఊతప్పం, ఇడియాప్పం అని చాలా ఫుడ్ ఇది కర్ణాటక టిఫిన్స్ లాంటివి చేసి పెట్టేది. చాలా బాగా చేసేది అక్క. నేను తన్ని చూసిన తర్వాత చాలా సంతోషించాను. అక్క మందిరంలో అలా తిరుగుతూ ఉండంటే వెళ్ళి ఫోటో దిగాను. చాలా సంతోషం కలిగింది. ఎందుకంటే కలిసి సేవ చేసామని. ఎక్కువ నేను తనే చేసాం. అప్పుడు ఈ మా అన్న అంటే ఎవరబ్బా ఆయన చూడాలి అనుకునేదాన్ని. ఆ తర్వాత నేను తెనాల్లో ఉన్నప్పుడు తెలిసింది. అప్పుడు తను బాధపడుతుండేది. అయితే నేను కలుసుకున్నాను. చాలా శ్రమ పడింది తను పరిచర్ల విషయంలో మాత్రం. నేను చూశాను కాబట్టి. పొయ్యి దగ్గర ఉండేది, అటు బ్రదర్స్కి చేసేది. నాకు అంత పని రాదు కదా, తనే యాక్టివ్గా నేను కోసి ఇచ్చేదాన్ని, తనేమో వంటలు టకటక చేసేసేది, అందరికి పెట్టేయటం. కానీ చాలా యాక్టివ్గా ఉండేది. మళ్ళీ విజిటింగ్స్కి ఇద్దరం కలిసి వెళ్ళేవాళ్ళమి. హుషారుగా ఉండేది, ఎప్పుడు నవ్వుతూనే ఉండేది. అటు ఇటు తిరుగుతా అసలు ఒక చోట నిలబడేది కాదు. మొన్న చూసిన తర్వాత చాలా ఏడుపు వచ్చింది, బాధేసింది. కానీ దేవుడు సజీవ లెక్కలో ఉంచాడు, దేవుడు ఆరోగ్యం ఇచ్చాడు. బల్ల ఎలా తీసుకుంటావక్క అని అంటే, మా అన్న నోట్లో పెడతాడు. నాకు చాలా ఆ గొంతు కూడా చేంజ్ వచ్చింది. తన గొంతు వేరుగా ఉండేది, గొంతు కూడా చేంజ్ వచ్చి చాలా సంతోషం కలిగింది అక్కని కలుసుకోవటం. అయితే ఓకే, మందిరంలో నేను చూసింది ఏంటంటే, చాలామంది విశ్వాసులు వచ్చేసి కుటుంబాలుగా లేకపోతే వ్యక్తిగతంగా వచ్చి మందిరంలో కూర్చొని ప్రార్థన చేసుకుంటున్నారు.
నేను కూడా వెళ్ళి ప్రార్థన చేసుకున్న, దేవా మా డాడీకి ఆరోగ్యం దయచేసి సజీవ లెక్కలో ఉంచండి అని నేను ప్రార్థన చేసి మా సిస్టర్స్కు. అంటే దేవుని మందిరంలో ఆశీర్వాదం కోసం, దేవుని మందిరంలో దర్శించాలని చాలామంది వచ్చి ఆ సాయంత్రం పూట వచ్చి ప్రార్థన చేసుకుంటున్నారు. గోరంట్లో నేను అది చూసాను. అది నాకు చాలా సంతోషం కలిగింది. నిజంగా మందిరం యొక్క ఆసక్తి అనేది అంత ఆషామాషి కాదండి. నివసించువారు ధన్యులు, అందులో వారు ఎలా ఉండాలి, నిత్యము స్తుతిస్తూ ఉంటారు. అయితే దేవుని మందిరం గురించి మనం, దేవుడు అంటాడు కదా ఒక చోట, నా మందిరంలో వ్యాపారపు ఇల్లులాగా తయారు చేస్తారు. మందిరాన్ని ఏం చేస్తారండి, వ్యాపారం చేసేస్తుంది. ఇప్పుడు కొన్ని చర్చెస్లోకి మనం వెళ్తే, నేను కొన్ని అంటే మామూలుగా అట్లా మనం మీటింగ్స్ అప్పుడు అట్లా వెళ్ళామనుకోండి, వ్యాపారాలు ఉంటాయి. కొన్ని ప్రాంతాల్లో వ్యాపారం జరుగుతున్నట్లు ఉంటుంది. అంటే వాళ్ళు చేసేది ఏంటంటే బుక్స్ అయ్యాను ఆ విధంగా. అంటే కొన్ని వ్యాపారం అంటే, నేను బ్యాప్టిస్ట్ చర్చికి వెళ్ళాము క్రిస్మస్ అప్పుడు. పాపం ఎన్ని రకాల ఫ్రూట్స్ తెచ్చారు, బియ్యం తెచ్చారు, అది ఫస్ట్ ధాన్యం అంటారు కదా, అన్నీ వచ్చినాయండి. అదేంటో పాస్టర్ గారికి ఒక్క పండు కూడా వెళ్ళలేదు, ఒక్క ఫ్రూట్ కూడా వెళ్ళలేదు, ఆయన నోట్లో పెట్టుకుంది లేదండి. అది ఏంటి 5,00,000 5,200 అని దాన్ని ఏమంటారో నాకు తెలీదు, బ్యాప్టిస్ట్లో అది చేస్తారు. అట్లా అని నేను తీసుకుంటానని డబ్బులు ఇచ్చేసి ఆ పండ్లు వీళ్ళు తీసుకోవటం. అట్లా నాకు అది చూసి చాలా బాధేసింది. అదే దేవుని మందిరం ఏమైపోయిందండి, వ్యాపారపు ఇల్లులాగా తయారైపోయింది. దేవుడు అది ఇష్టపడలా. నా మందిరము సమస్త జనులకు ఏంటండి, ప్రార్థనా మందిరముగా ఉండాలని దేవుడు ఆశించాడు. మందిరంలోనే దేవుడు వాక్యం ధర్మశాస్త్రం చదివి వినిపిస్తున్నప్పుడు అంతా అయిపోయిన తర్వాత ఆ మందిరంలోనే అందరూ కానుకలు వేశారు, కానీ ఒక తల్లి కానుకేసింది. ప్రభువు ఆమె వేసిన కానుక మీదే దృష్టించాడు. మీన్స్ ఎందుకు, వై అనంటే, ఆమె తన లేమిలో వేసిందంట. అందరూ ఉన్నది వేస్తున్నారు. ఎక్కువ గొప్ప వాళ్ళని చూస్తాం మనం, పేదోళ్ళని ఎవరు అంత దృష్టించరు, కానీ గొప్ప వాళ్ళు వేస్తుంటారు కానుకలు. కొంతమంది ఏం చేస్తుంటే అందులో కనబడతాని చేతికే ఇస్తారు, పేర్లు రాస్తారు కదా, అంటే తెలియాలి మరి, అవన్నీ తెలుస్తున్నాయి కదా మనకు కూడా. వాళ్ళు చేతికి ఇస్తారు, కొంతమంది గొప్పగా ఉంటుంది. కానీ ఈ తల్లి దైవజనులకు ఇవ్వలేదు, ఏమీ ఇవ్వలేదు, కానుక పెట్టులో తన లేమిలో ఇంక లేదు, ఇంకా తనకి అది కానీ ఇస్తే ఇంక తనకు తింటానికి కూడా లేదు, అది వేసేస్తే దేవుడు అది చూసి తన లేమిలో వేసింది. అంటే దేవుని మందిరంలో ఎవరెవరు ఎలా ఉన్నారు, ఎవరెవరు ఎలా అర్పించుకొని దేవుని స్తుతిస్తున్నారు, ఎవరెవరు ఎలా పరిచయం చేస్తున్నారు, ప్రభువు చూస్తున్నాడు. ఇప్పుడు ఈరోజు నా వర్క్ ఏంది, నేను లేసాను, మందిరం చూసా, అంతా కొంచెం మట్టిగా అట్లా అనిపించింది, వెంటనే ఊడ్చాను, అది మోపింగ్ స్టిక్ తుడుచుకున్నా. నేను ఎవరు మా డాడీ చూడాలను, లేకపోతే మినిస్ట్రీ వాళ్ళు చూడాలనో, ఇంకెవరో చూడాలనో, నేను ఇప్పుడు మీకు చెప్పాను కదా, మీకు చెప్పాలనో కాదు. ఎవరు చూసారండి, నేను ప్రతిసారి చేస్తుంది నాకు కొత్త కాదు, నాకనే కాదు ఎవరికైనా కూడా. మందిరంలో దేవుని పని మనం చేస్తున్నాము అని అంటే ప్రభు చూస్తున్నాడనేది మనం చేయాలి. మనుషులు చూస్తారనుకోండి, చెప్పుకుంటారు, అబ్బా అక్క భలే పరిచయం చేస్తుంది, అమ్మో ఊర్చిందంట, అమ్మో బాగా చేస్తుంది, అంత అయిపోయింది. కానీ మన ప్రతిఫలం ఇచ్చేది ఎవరో తెలుసా, గాడ్. జీసస్ విల్ గివ్ అస్ ఏ గిఫ్ట్ అయినా, గాడ్ విల్ గివ్ అస్. ఆ బ్లెస్సింగ్స్ అయినా కూడా ప్రభు ద్వారానే మనం పొందుకుంటాం. దేవుని మందిరం గురించి మనమే కాదు, దావీదు మహారాజే కాదు, దేవునికి కూడా ఆసక్తి ఉంది. యేసే కూడా ఎంతో ఆసక్తి. మందిరంలో వ్యాపారపు ఇల్లుగా ఉండకూడదు. మందిరం ఎలా ఉండాలండి, ఒక పరిశుద్ధంగా ఉండాలి, ప్రార్థనలు ఉండాలి, మందిరంలో ఎప్పుడు స్తుతిస్తూ ఉండాలి. ఈ గోల, వ్యాపారం అంటే గోల, చెత్త అంతా ఉంటుంది. మందిరాన్ని అట్లా చేసేస్తారు. సలోమాను కట్టాడే కానీ ఆ విధంగా అయిపోయింది. అదే కానీ సలోమాను కట్టిన తర్వాత దేవుణ్ణి అలా ఆరాధించుంటే ఎంత బాగుండేది కదా. నెబుకద్నెజరు ఉన్నాడు, అతను ఏం చేశాడండి, పిచ్చాపాటిగా తాగేసి ఉంటే దేవుడు మెనే టేకిల్ ఫారిసిన్, దేవుని స్వస్థాలతో రాసిపడింది.
ఎజ్రా వాళ్ళ మందిరం కూలిపోయింది. అయ్యో మందిరం మందిరం. నెహెమ్యా వీళ్ళేమో ఆరాట పడిపోతున్నాడు, మందిరం కట్టాలి, దాని పునాదులు ఏమైపోయినాయి, కా గుమ్మాలు ఏంటి, అయ్యో ఆ గుమ్మం ఈ గుమ్మం అన్నీ గమనించుకొని వాళ్ళు ఎంతో ప్రయాసపడుతూ దానికోసం ప్రార్థనలు చేసి ప్రజలని పురుకొల్పి వాళ్ళు ఎంతో పరిచయం చేశారండి. మందిరం విషయంలో పరిచయం చేసే బిడ్డల్ని దేవుడు లేపాలి. అటువంటి ఆసక్తి కలిగిన బిడ్డలు మందిరంలో అవసరం. ఓకే, ఇది ఈ మందిరం ఒకరోజు శిథిలమైపోతాయి. ఏ ఏ మందిరం కట్టినా కూడా శిథిలమైపోతాయి. కానీ మన హృదయం అనే మందిరం మాత్రం మనం కట్టుకోవాలి. బైబిల్లో ఒక మాట ఉంది, ఒకసారి మనం చూద్దాం. కొరింథీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 10వ వచనంలో మనం చూస్తే, 10 కాదు 16 నుంచి చూద్దాం. మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు దేవుని ఆత్మ మీలో నివసించుచున్నదనియు మీరు ఎరగరా? ఎవరినూ దేవుని ఆలయమును పాడు చేసిన ఎడల దేవుడు వానిని పాడు చేయను. దేవుని ఆలయము పరిశుద్ధమై ఉన్నది, మీరు ఆ ఆలయమై ఉన్నారు. ఇక్కడ మీరు చూస్తే మనము దేవుని ఆలయమై ఉన్నాం. ఈ ఆలయంలో ఏముండాలండి? దేవుని ఆత్మ ఉండాలి. దేవుని ఆత్మ కలిగిన వారు మంచి చెడు ఏంటో గ్రహిస్తారు. దేవుని ఆత్మ లేని వారు ఏం చేస్తారండి? విచక్షణ జ్ఞానం ఉండదు, ఏం చేస్తున్నారో వాళ్ళకి తెలియదు. దేవుని మందిరంలో ఉన్నవారు దేవుని పని చేయాలి, ఎక్కడన్నా శుభ్రత లేకపోతే శుభ్రం చేసుకోవాలి, నెమ్మదిగా పనులన్నీ చేసుకోవాలి అని ఉండాలి. తిని నిద్రపోవటం కాదు. దేవుని మందిరంలో ఉన్నవారు ఒక ఆలోచన కలిగిన వారే ఉండాలి. అయితే ఇక్కడ మనం చూస్తే మందిరం యొక్క మనం గురించి, అంటే ఈ మందిరాల గురించి మనం తెలుసుకున్నాం. ఓకే, మందిరం శుభ్రం చేయటం, పరిచారకులు ఉంటారు, ఇదంతా ఒక ఇది సెకండరీ. ఏంటంటే అసలు మెయిన్ ఏంటంటే మీరే దేవుని ఆలయమై ఉండాలి. ఈ ఆలయంలో ఏముండాలండి? దేవుని ఆత్మ ఉండాలి. దేవుని ఆత్మ మన ఆలయంలో ఉండాలి. మన శరీరమే దేవుని ఆలయమై, మనమే దేవుని ఆలయమై ఉన్నాం. ఇందులో దేవుని ఆత్మ ఆత్మ ఎలాగో ఉంటుంది కదా, మనం చచ్చిపోతే ఆత్మ ఎట్లా పోద్దు కదా, ఆ ఆత్మ వేరు, దేవుడు పెట్టిన దీపం అది. ఇది పరిశుద్ధాత్మ అనే ఆత్మ. ఈ ఆత్మ మనల్ని సరిచేస్తుంది, బుద్ధి చెప్తుంది, మనల్ని మంచి మార్గంలోనికి నడిపిస్తుంది. అయితే మీలో నివసించుచున్నాడని మీకు తెలియదా? దేవుని ఆత్మ ఉన్నది, మీరు దేవుని మందిరంలో ఉన్నారు, దేవుని ఆలయమై ఉన్నారు, మీరే దేవుని ఆత్మ మీలో ఉన్నదని మీరు ఎరగరా? ఎవడెన్నో దేవుని ఆలయము పాడు చేసినలా దేవుడు వాడిని పాడు చేస్తాడంట. దేవుని మందిరాన్ని కానీ, దేవుని ప్రతిష్ఠిత వస్తువు అయ్యే కానీ, దేవుని పరిచర్య కానీ ఆ విధంగా కానీ పాడు చేస్తే దేవుడు వాళ్ళనే పాడు చేస్తారంట. దేవుడు వాళ్ళనే పాడు చేస్తారు. అయితే దేవుని ఆలయము పరిశుద్ధమై ఉండాలి, పరిశుద్ధంగా ఉండాలి దేవుని ఆలయం. ఆ తర్వాత మీరు ఆ ఆలయమై ఉన్నారు. మనమే ఆయన ఆలయమై ఉన్నాం. ఈ పరిశుద్ధమైన ఆలయంలో మనము ఉన్నామండి. దీనిలో దేవుని ఆత్మ ఎల్లప్పుడూ ఉండాలి. లోకపరంగా చాలామంది ఆలయాలు, కొన్ని మందిరాలు నేను చూస్తే సెవెంత్ డే చర్చి వాళ్ళు కానీ ఇంకే కొన్ని చర్చెస్ బూత్ బంగ్లాలాగా అయిపోయినాయి. కట్టారు కానీ చేసేవాళ్ళు లేరు, అక్కడ పరిచయం చేసేవాళ్ళు లేరు ఆ ప్రాంతాల్లో. ఎందుకంటే చేస్తే ఒప్పుకోవట్లేదు. పరిచర్య చేసేవాళ్ళు లేరు అక్కడ. కాబట్టి దేవుని మందిరము, దేవుని ఇది ఉన్నా కూడా కొన్ని ప్రాంతాల్లో మందిరాల్లో ఉన్నాయి కానీ బూత్ బంగ్లాలు అయిపోయినాయి. ఎవరు వెళ్ళి ఆరాధించేది లేదు, అక్కడ సేవకులు లేరు. అంటే ఈ ఆలయాలు ఒకరోజు మొన్న ఎవరు దైవజనులు చెప్తున్నారు, ఒక ఆలయం ఉందంట, అది ఓపెన్ చేసి శుభ్రం చేయాలంటే 1,00,000 ఒక్కొక్కరు కట్టి చేయాలంట. అందుకని అది పేరుకు మాత్రం ఆలయంగా ఉంది. అందుకే మనం ప్రార్థన చేసుకోవాలండి. మనమే దేవుని ఆలయమే ఉన్నాము, ఆ ఆలయంలో దేవుని ఆత్మ ఉండాలి. దానికి కారణం ఏంది? బూత్ బంగ్లాలాగా అయిపోవడం కారణం ఏందని నా వర్షన్ నేను ఆలోచిస్తే నాకు తెలిసి గొడవలు, పేచీలు, నేనంటే నేను,
రకరకాల పరిస్థితిని బట్టి దేవుడు ఆ మందిరాన్ని కూడా మూసేసారేమో అనిపించింది. ఇప్పుడు సలోమాను దేవాలయము అంతా పోయింది, గోడ ఒకటి ఉంది. అది చూసి వీళ్ళు వెళ్ళి ప్రార్థన చేస్తూ ఉంటారు కదా ఇజ్రాయెల్స్. మరి మనము మనం ఎవరమండి? అంటు కట్టబడిన వారం మనం నిజమైన ఇజ్రాయెల్స్ని కాదు, ఏసు రక్తం చేత కడగబడిన వారు, బాప్తీసం ద్వారా ఆయన బిడ్డలుగా మనం తీర్చబడ్డాం. ఎంత ధన్యులు మనకి దేవుడు మందిరాన్ని ఇచ్చారు. ఆ మందిరంలో దైవజనుల్ని దేవుడు ఏర్పాటు చేశాడు. మనకు కావాల్సిన ఉపదేశాన్ని, మనకు కావాల్సిన వాక్కుల్ని దేవుడు తన బిడ్డల ద్వారా మాట్లాడిస్తున్నారు. ఆయన గ్రంథం మన చేతిలో ఉన్నది. ఆయన గ్రంథం మన చేతిలో ఉన్నది. మనం రోజు ధ్యానిస్తున్నాం. తెల్లవారుజామున ప్రార్థనలు, సెల్ ఫోన్లు చూస్తే ప్రార్థనలు జరుగుతున్నాయి. అన్నిట్లో మనం ఎక్కడ చూసినా ఇలా సాక్ష్యాలు వింటున్నాం. ఏదో ఒక రూపంలో దేవుని నామం మహిమపరచబడడానికి మనందరినీ దేవుడు ఏర్పాటు చేసుకున్నారు. మనం ఎంతో ధన్యులమండి. అయితే మనం మిస్యూజ్ చేయకూడదు, మనం గర్వించకూడదు, అంతము వరకు నిలవాలి. ఈరోజు అబ్రహం పాస్టర్ గారు చెప్తున్నారు, నీ ప్రేమైన నువ్వేది చేసినా అంతము వరకు నిలవబడాలి పరిచర్లో. అంతము వరకు చావైనా రేవైనా, ఆకలితో ఉన్న, దిగంబరంగా ఉన్న, బలహీనంగా ఉన్న, చలితో ఉన్న, ఏ పరిస్థితిలో అయినా కూడా దేవుని మాత్రం విడిచిపెట్టద్దు. మన విశ్వాసం ముందుకు సాగాలి. విశ్వాసంలో మనం ముందుకు సాగుతూ ఉండాలి. అప్పుడే మనం ఈరోజు మా ఫాదర్ కూడా విశ్వాసము, ఓర్పు, శ్రమ, ఓర్పు నిరీక్షణ, పరీక్ష, ఓర్పు నిరీక్షణ. చదువుదాం, సారీ, అది యాకోబు పత్రికలో ఉంది అనుకుంటా అన్నమాట. ఏప్రిలా నిమిషం ఏమనుకుంది, శ్రమ ఓర్పునంట. శ్రమ ఓర్పును, ఓర్పు పరీక్ష నిరీక్షణ కలుగు చేయనని ఎరిగి శ్రమల యందు అతిశయపడదు. ఈ నిరీక్షణ మనల్ని సిగ్గుపరచదు. మనకు అనుగ్రహింపబడిన పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయంలో కుమ్మరింపబడి ఉన్నది. అది ఓకేనా? విశ్వాసము మనం కలిగి జీవించాలి. అటువంటి పరీక్షల్లో మనం నిలబడదాం. దేవుని బిడ్డలు అంతం వరకు నిలబడదాం. నాకు ఇప్పుడు భయం వేస్తుంది ఏంటంటే, అమ్మో నేను అంతం వరకు నా ఆత్మీయ జీవితాన్ని నేను నిలబెట్టుకోవాలి తండ్రి, నేను ఉండగలుగుతానా అనే అనుమానం వచ్చింది. అరే సైతాన్, నువ్వు అనుమానం క్రియేట్ చేసావా, నేను ఉండగలనా అని సాతానికి అవకాశం ఇవ్వకూడదు. నాలాగే ఎంతోమంది ఎంత భక్తిగా మాటలు చెప్తున్నానే, ఎంత భక్తిగా నేను మందిరంలో ఇలా ఉండాలి అలా ఉండాలి, ఏమో ఒకరోజు బోధించి వారి ఒకరోజు పడిపోతారంట. ఆ విధంగా ఉండకూడదు. అందుకే ఇప్పటి నుంచే మనలో మనం నలగొట్టుకుందాం. ఇంతకుముందు నేను మోకాల మీద చక్కగా ప్రార్థన చేసేదాన్ని. ఇప్పుడు మోకాటి అనుభవం, నాకు మోకాలు ఇలా ఉంటే నొప్పులు వచ్చేస్తున్నాయి. అయినా అప్పటికి కూర్చున్నా, లెగుస్తున్నా. నా శరీరాన్ని నన్ను నేను నలగొట్టుకోవాలని చాలా నేను అనుకుంటా. దేవుడు నాకు మంచి కృప దయచేశాడండి. ఇంకా దేవుని పరిచయంలో కొనసాగడానికి దేవుడు సహాయం చేశాడు. నాకు ఇంకా సహనం కావాలి, ఓర్పు కావాలి. దేవుని బిడ్డలకు అవన్నీ మనకు అవసరం. ఎందుకు అనంటే, మనం దేవుని మందిరంలో ఎదుగుతున్నాం కదా. ఎదుగుతున్న వారం మనం ఎట్లా ఉండాలండి? ఇతరులకు మాదిరికరంగా మనం జీవించాలి. నేనైతే ఒకటి ఆలోచిస్తా, ఇప్పుడు ఆకలి వేసింది నాకు, నేను వెళ్ళి అన్నం వండుకొని పెట్టుకొని తినేసాను. ఈరోజు మాకు పప్పు, నేను ఎండుమిర్చి వేసి టమాటా వేసి కొంచెం చింతపండు వేసి పచ్చడి చేసుకున్నా, డాడీకి కూడా పెట్టాను, ఆమ్లెట్లు వేసుకున్నాం, నెయ్యి ఉంటే నెయ్యి కొంచెం వేసుకొని తినేసాం. అయిపోయింది, పెరుగు వేసుకొని తిన్నాం, ఫినిష్. సండే లైట్ ఫుడ్గానే ఉంటుంది, ఓకేనా? అయినా ఏమంటాను, మనం తిండి వలన కాదు మనం ఉండాల్సింది, దేవుని వాక్యం వలన జీవింపచేస్తుంది. పోయిన వారం మా నాన్నగారు సిక్ అయి ఉన్నారు. ఆయన చర్చిలో కూర్చున్నారు. ఆయన మామూలుగా అయితే మేమందరం రెడీ అవ్వకముందే ఆయన మందిరంలోకి వెళ్ళిపోయి సౌండ్ సిస్టమ్ చూసుకుంటాడు. చాలా హుషారండి, యవనస్తులు కూడా పనికిరారు.
ఆ మందిరం ఎక్కడన్నా ఏదైనా ఉంటే అది చూసుకోవటం కానీ అన్నీ చేస్తాడు. ఆయనకు ఓపిక లేదు. పోయిన వారం మొహం కడుక్కునే 2 చర్చీలు అలాగే కూర్చుని పోయాడు. ఇక వెళ్ళాను. నేను వెళ్ళేసరికి నువ్వు రెడీ అవ్వమ్మా, రెడీ అవ్వండి, మనకి ఆహారం ముఖ్యమా, ముందు భోజనం కాదు, వెళ్ళి రెడీ అవ్వండి, సిద్ధపడండి, సమయానికి రండి అని ఆయన. అంటే ఆయనండి నాకు అదే ఆశ్చర్యం అనిపిస్తుంది. లేసాడు చక్కగా మొహం కడుక్కొని ఇక మేము సిద్ధపడి వచ్చేద్దాం, మేము కూర్చొని స్టార్ట్ చేసిన అప్పుడు వెంటనే ఆయన వెళ్ళి స్నానం చేసి వచ్చాడు. ఈరోజు కూడా అంతే. మాకన్నా ముందే వచ్చి అంటే నేను కూర్చున్నా, అప్పటికే ఆయన సిద్ధపడిపోయి కూర్చుని రెడీగా ఉన్నాడు. అంటే దేవుని బిడ్డలు ఎప్పుడు కూడా అటువంటి అలా ఉండాలి. ఆ విధంగా ఆసక్తి కలిగి ఉండాలి. దేవుని సేవకులైనా దేవుని బిడ్డలు అది దేవుని భయం కలిగి ఉన్న వాళ్ళు తొందరపడి మాట్లాడుతున్నా కొన్ని మనం నేర్చుకోవచ్చు. యేసన్ గారు కూడా అంటే నేను శారదాఖండ్ ఉన్నప్పుడు అన్నకు కూడా ఒక్కొక్కసారి కోపం వచ్చేది. అన్నాను, కోపం వచ్చేసేది అన్నకి. కానీ ఏ రోజు కూడా నేనైతే శారదాఖండ్ అన్నతో ఒక మాట కూడా అనిపించుకోలేదు. ఆయన ప్రేమగానే చూసుకున్నారు. ఏదన్నా ఎవరన్నా తిట్టేవాళ్ళేమో నాకైతే తెలీదు. అన్నాడు ఉంటే రేపు పై బట్టలు పట్టుకొని వెళ్ళి ఆ పైన బట్టలు ఆరేసేదాన్ని. మన శారదాకాళిలో ఆ మీటింగ్ జరిగినప్పుడు ఆ ప్లేస్లో అసలు ఎంత ఆశీర్వాదం. అక్కడ వేసిన గారు మామూలుగా వచ్చి వెళ్ళిపోయేవాళ్ళు. కూటం పెట్టినట్లు నాకు తెలియదు. ఫస్ట్ టైం నేను మొన్న చూడటం. అన్న ఆ రోడ్ల మీద అంటే మామూలుగా అన్న అంత ఎవరు అదంతా విశ్వాసులు కాదు కదా, అవిశ్వాసులే కదా, విగ్రహారాధికులు అట్లా. అన్న సింపుల్గా వచ్చేవాళ్ళు. ఎవరు అంత క్రౌడ్ వచ్చి ఆయన చుట్టూ చేరి అంత ఉండేది కదా. ఆయన చక్కగా నడుచుకుంటూ వెళ్ళేవాళ్ళు. ఒక్కొక్కసారి రిక్షాలు టాప్ లైన్ రిక్షాలు వస్తే ఆ టాప్ లైన్ రిక్షాలు అన్న మేము ఎవరు రిక్షా అని అనుకున్నాం మేము. ఆ రిక్షా తొక్కుంటూ వెళ్ళి మళ్ళీ తిరిగి వచ్చి ఒక టవల్ ఇట్లా వేసుకొని లుంగీ కట్టుకొని వెళ్ళి సమయానికి వచ్చారు. ఇక అట్లా ఎందుకు చెప్తున్నాను అని అంటే యేసన్ గారు ఆ పరిచర్య నేను అంటే అన్న శారదాకాలం ఉన్నప్పుడు నేను మీటింగ్ అనేది చూడలేదు, కానీ మొన్న చూసినప్పుడు నాకైతే చాలా సంతోషం కలిగింది. ఎందుకనంటే ఆ ప్లేస్లో మీటింగ్ పెట్టడం, ఎప్పుడు సినిమా పాటలు ఎప్పుడు ఏదో ఒక గోల రచ్చ ఉండేది. అలాంటి ప్లేస్లో మీటింగ్ పెట్టడం అంటే దైవజనులు తిరిగిన ఇది కదా, అంత గొప్ప ఆశ్చర్యం అండి. మేము వెళ్ళిన తర్వాతనే శారదాకాలంలో అప్పుడే రోడ్లు వేశారు. అప్పుడే శారదాకాలంలో సర్వీస్ మళ్ళీ స్టార్ట్ చేశారు. సాయంత్రాలు యేసన్ గారు సాయంత్రాలు స్టార్ట్ చేపించారు. అప్పటి నుంచి మళ్ళీ మరి కంటిన్యూ అవుతూనే ఉంది. మన సండే సర్వీస్ కూడా జరుగుతుంది అనుకోండి. అప్పుడు సండే సర్వీస్ జరగలేదు, కానీ సాయంత్రం మాత్రం సండే సర్వీస్ జరిగేది మేము వెళ్ళిన తర్వాతనే. నేను వెళ్ళి ఉన్నప్పుడే పాత మెస్లోంచి కొత్త మెస్లోకి వచ్చిన తర్వాత, సిస్టర్స్ ఉండే ప్లేస్కి వచ్చిన తర్వాత అప్పుడు సాయంత్రాలు అక్కడ కూటాలు జరిగినాయి. రోడ్డు కూడా మంచిగా వేయటం జరిగింది. బాగుండేది. ఎందుకు ఇవన్నీ చెప్తున్నానంటే దైవజనులు వారు అంతం వరకు కూడా పోరాడుతూ దేవుని మందిరం కొరకు, దేవుని పరిచర్య కొరకు వాళ్ళు పోరాడుతూనే వచ్చారు. దేవుని మాటలు ధ్యానిస్తూనే ఉన్నారు. ఖండించినా కొన్నిసార్లు మనకి చాలా బాధ కలిగిస్తుంది, కానీ మనం నేర్చుకోవచ్చు చాలా. ఎందుకంటే వారు చూపిస్తున్న ఆసక్తిని చూస్తుంటే మనకు కూడా అటువంటి ఆసక్తి కలగాలి. మనం కూడా ఆ స్థితిలో ఉన్నప్పుడు మనం దేవుని గురించి ఇంకా ఆసక్తి అనేది మనలో కలగాలి కదా. దేవుని మందిరం గురించి ఆసక్తి కలిగి ఉండాలి. దేవుని పరిచర్య గురించి ఆసక్తి కలిగి ఉండాలి. అదండి. ఇప్పుడు దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. మనం ఆయన మందిరమై ఉన్నాము. ఆయన ఆత్మ మనలో ఉన్నది. ఆ ప్రకారంగా మనం జీవించుదాం. వారేమనుకుంటారు, వీరేమనుకుంటారు అని మనం అనుకుంటే ఆత్మీయ జీవితంలో సన్నగిలుతాం. ఎవరిని చూడద్దు, ప్రభువుని చూద్దాం. అందుకే యేసు వైపు చూడు పాట ఉంటుంది. యేసు వైపు చూడు భారమంత తీరు తీరానికి చేరుతాం మనం. దేవుడిచ్చిన ఈ వాక్యాన్ని బట్టి స్తోత్రములు. దేవుడు మన దుఃఖమే కానీ మన సంతోషమే కానీ ఏదైనా కూడా దేవుడు అవన్నీ దుఃఖంని తొలగించి ఆనందమును దేవుడు అనుగ్రహిస్తున్నారు.
దేవుడి కృప చేయనుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.